Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. And me andarki emo home organizing. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి. ఐ నో ఇట్స్ బీన్ వెరీ లాంగ్, ఆల్మోస్ట్ 10 to 12 days అయిపోయింది అనుకుంటా నేను వీడియోస్ పోస్ట్ చేసి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఏంటంటే అత్తమ్మకి క్యాట్రాక్ట్ సర్జరీ అయింది. నేను అన్ఫార్చునేట్లీ బైక్ మీద నుంచి పడిపోయాను. సో ఇంట్లో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి వ్లాగ్ చేయలేకపోయాను. Okay, now I am back and I promise you I will regularly post the videos అనమాట. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 4 in the evening. ఇది ట్యూస్డే రోజు షూట్ చేసిన వీడియో. లిక్షితాని ఆ రోజు హాఫ్ డే నుంచి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట, డే కేర్ నుంచి. అండ్ వీ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం. అండ్ ఆబ్వియస్లీ అది ఇంట్లో ఉంటే ఇల్లంతా మెస్సీ అవుతుంది. సో ఐఎమ్ క్లియరింగ్ ఆల్ దట్ మెస్ అండ్ క్రియేటింగ్ ద హోమ్ ఇంటూ ఏ గుడ్ న్యాచురల్ వే. ఎందుకో తెలీదు, చాలా లోగా అనిపించింది లాస్ట్ ఒక 1 week 10 days నుంచి. ఇంట్లో చాలానే ఇన్సిడెంట్స్ అయినాయి అనమాట. క్యాట్రాక్ట్ సర్జరీ ఒకటైతే, నేను బండి మీద నుంచి పడిపోవడం ఒకటైతే, మాకు ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఒకటైంది మా ఇంట్లో. అండ్ ఆల్సో అనుకోకుండా మా హాబ్ ఒకటి బ్లాస్ట్ అయిందనమాట, గ్లాస్ టాప్. అది ఏంటి ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అసలు ఏమైంది అని. అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్ నౌ. అది ఏంటో మీరు చూస్తారు. వింటర్లో ప్లాంట్ కేర్ అనేది చాలా కష్టం కదా. నా ప్లాంట్స్ చాలానే చచ్చిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 5-6 ప్లాంట్స్ చచ్చిపోయినాయి, ఈవెన్ ఆఫ్టర్ కేరింగ్ వెరీ వెరీ మచ్. సో ఏదైతే ప్లాంట్స్ చచ్చిపోయినాయో అవే మళ్ళీ తెచ్చుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను నర్సరీలో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఈవెన్ వీళ్ళు కూడా ఇక్కడ మొక్కలకి చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నారు. సమ్మర్లో ఇట్స్ వెరీ మచ్ ఈజీ, ఆర్ రెయినీస్లో కూడా ఈజీయే ప్లాంట్ని కేర్ చేయడం. బట్ వింటర్స్ ఆర్ రియలీ రియలీ టఫ్. ఎందుకంటే ఏ ప్లాంట్కి ఎక్కువ వాటర్ పోయాలో తెలియదు, ఏది ఎక్కువ మాయిశ్చర్గా ఉందో తెలియదు. చలికాలానికి ఆ చలికి తట్టుకోలేక కూడా కొన్ని ప్లాంట్స్ చచ్చిపోతాయి అన్నమాట. అలా అని చెప్పి ఎండకి పెడితే ఎండ షాక్ ఎక్కువ అయ్యి కూడా వాటికి కూడా చచ్చిపోతాయి. అండ్ ఈ కాలంలో పురుగు పట్టడం అనేది ఇన్కామన్. నేను ఎవరి దగ్గర చూసినా పురుగు పట్టే ప్రాబ్లం ఎక్కువ ఉందన్నమాట. సో ఆ పెస్ట్ కంట్రోల్కి కూడా కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, ఎక్కువ వేసినా తక్కువ వేసినా. సో నా దగ్గర కూడా అలానే చచ్చిపోయినాయి అనమాట కొన్ని. సో ఐఎమ్ టేకింగ్ ఫ్యూ మోర్ ప్లాంట్స్ టు హోమ్. ఐ ఫెల్ట్ మై హౌస్ రియలీ నీడ్స్ అ గుడ్ గ్రీనరీ అగైన్. ఆల్ డన్, డ్యామేజ్ టు ద పాకెట్ అండ్ కేమ్ బ్యాక్ హోమ్. సో ఎక్కువ అయితే ఏమి కొనలేదు, ఒక 4 to 5 ప్లాంట్స్ కొన్నాను. అండ్ ఐఎమ్ నౌ బ్యాక్ టు ద కిచెన్. సో కిచెన్లో చేయాల్సిన పని చాలా ఉండిందనమాట. సిన్స్ ద ఆఫ్టర్నూన్ వాజ్ వెరీ లేజీ, మధ్యాహ్నం వాష్ చేసిన వెజల్స్ అన్నీ అలానే ఉంచేసాను. ఐఎమ్ నౌ రీప్లేసింగ్ దెమ్ బ్యాక్.
అండ్ మధ్యాహ్నం లెఫ్ట్ ఓవర్ అయిన ఫుడ్ అంతా తీసి పక్కన పెడుతున్నాను అనమాట, సో దట్ నైట్ తినొచ్చు అని చెప్పి. అండ్ అత్తమ్మ దబ్బకాయ పచ్చడి పెట్టారు. ఈ రెసిపీ నేను షార్ట్స్లో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి ఈజీగా దోశల్లో, ఉప్మాలో, ఆరెల్స్ మనకి ఈ కోల్డ్ సీజన్లో ఎక్కువ జలుబు చేసినప్పుడు కానీ కొంచెం ట్యాంగీగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు భలే ఉంటాయి తినడానికి, కొంచెం ఫీవరీష్గా ఉన్నప్పుడు అలా. సో యా, నెక్స్ట్ వర్క్ ఈస్ టు రీఫిల్ ద కిచెన్. కొన్ని అయిపోయినాయి అనమాట డబ్బాలో, లైక్ అటుకులని ఇంకొన్ని, అవన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. సో ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ లెగ్ స్ప్రెయిన్ అనమాట రీసెంట్గా బైక్ మీద నుంచి పడినప్పుడు. సో ఎక్కువ హ్యాండ్స్ దగ్గర కూడా పెయిన్ వస్తుంది. సో ఏదైతే బాస్కెట్ ఉందో దాన్ని మొయ్యలేక నేను ఇలా ఏదైతే వెజిల్స్ వాష్ చేసినవి ఉంటాయో అవే డైరెక్ట్గా తీసుకొచ్చి అందులో పెడుతున్నాను. అండ్ ద నెక్స్ట్ టాస్క్ ఫర్ టుడే ఈజ్ టు క్లియర్ దిస్ క్యాబినెట్ అనమాట, కాఫీ అండ్ ద కెటిల్ క్యాబినెట్. సో దీని మీద చాలా డస్ట్ ఎక్కువ అయిపోయింది ఓపెన్ షెల్ఫ్ అవ్వడం వల్ల. అండ్ ఇంట్లో ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, ఎక్కడ చూసినా దుమ్ము ఎక్కువ ఉంటుంది. అండ్ నా ఓసిడి బ్రెయిన్ లోపల నుంచి ఏడుస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు క్లీన్ చేయాలి అని చెప్పి. ఫైనల్లీ టుడే ఐ టుక్ సమ్ టైమ్ టు క్లీన్ ఇట్ అప్. అండ్ కెటిల్ కూడా చేంజ్ చేశాను. మా పాత కెటిల్ ఏంటంటే కొంచెం వర్స్ట్గా అయిపోయింది, ఒకవైపు బ్రేక్ అయ్యి లోపలంతా కొంచెం తుప్పు పట్టేసినట్టు అయిపోయింది అనమాట. అండ్ ఈ కెటిల్ వచ్చేసి నాకు దివాళీ గిఫ్ట్గా వచ్చింది ఆఫీస్ నుంచి. సో దాన్ని ఇంకా దాయడం ఎందుకు, యూస్ చేసేద్దాము అని చెప్పి యూస్ చేసేస్తున్నాను. అండ్ రీప్లేసింగ్ ఆల్ ద ఐటమ్స్ దట్ నీడెడ్ ఇన్ దిస్ క్యాబినెట్. Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. I don't wanna go downtown, I don't wanna mess around. All I think about is your lips, your kiss. I don't wanna have a drink, have a random little fling. All I wanna do is show up at your place and say, let's try this again. I wonder if you think of me. Did you move on that easily? I'm sure you picked up some new hobby. సో నౌ ఐఎమ్ బ్యాక్ టు ద బాల్కనీ. ఆరిన బట్టలన్నీ తీసేసి ఏదైతే ప్లాంట్స్ తీసుకొచ్చానో వాటిని రీప్లేస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చెప్పాను కదా 5 to 6 ప్లాంట్స్ అరౌండ్ చచ్చిపోయినాయి అని చెప్పి, వాటన్నిటి ప్లేస్లో కొత్త ప్లాంట్స్ పెడుతున్నాను. Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. సో ఇట్స్ ఆల్మోస్ట్ 6 అండ్ ఈ ప్లాంట్స్కి వాటర్ చేసి ఆల్మోస్ట్ 10 days అయిందనమాట. సో వింటర్ సీజన్స్లో ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, 15 daysకి ఒకసారి చేస్తే సరిపోతుంది. సో ఇది చేసి ఆల్మోస్ట్ నేను 10 to 15 days అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు వాటర్ ఆల్ ద ప్లాంట్స్. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ప్లాంట్స్ లైక్ బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇలా వాటరింగ్ చేసి ఫుల్గా మళ్ళీ 15 days వరకు వీటిని ముట్టుకోను అనమాట.
అండ్ ఎస్ కొన్ని వాటికి సన్లైట్ అవసరం ఉంటుంది. సో మార్నింగ్ అవర్స్లో ఒక 1-2 అవర్స్ ఏదైతే ప్లాంట్ కొంచెం డల్గా ఉంది అనిపిస్తుందో వాటిని మటుకు సన్లైట్లో పెడతానమాట. Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. I don't wanna go downtown, I don't wanna mess around. All I think about is your lips, your kiss. I don't wanna have a drink, have a random little fling. All I wanna do is show up at your place and say, let's try this again. I wonder if you think. సో ప్లాంట్స్ అన్నీ వాటరింగ్ చేసి వాటర్ అంతా ప్లాంట్స్లోంచి డ్రైన్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ దెమ్ బ్యాక్. అండ్ బ్యాంబూ ప్లాంట్లో కూడా వాటర్ చేంజ్ చేసి ఇదే కార్నర్లో పెట్టాను. అండ్ దిస్ రబ్బర్ ప్లాంట్ దానికి కొంచెం సన్లైట్ విండో దగ్గర పెట్టేసరికి కొంచెం ఎక్స్ట్రీమ్ అయినట్టు అనిపించింది. లీవ్స్ కొంచెం బ్రౌనిష్గా అయిపోతున్నాయి అనమాట. సో ఐఎమ్ ఆల్సో డస్టింగ్ ద ప్లాంట్, ఎందుకంటే దీంతో ఫోటోసింథసిస్ ఈజీగా అవుతుంది. ఒక చిన్న మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ ఒక్కొక్క లీఫ్ని ఇలా తుడుస్తుంటాను. లుక్ ఎట్ ద డస్ట్, హౌ మచ్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్. సో ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. లుక్ వైజే కాదు, ప్లాంట్ హెల్తీగా కూడా ఉంటుంది. Been 2 weeks and nothing's changed. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. Okay, all done with the plant care, home care and all. So now I am here in the kitchen to make some dinner. సో డిన్నర్కి నేను అత్తమ్మ ఇద్దరమే ఉన్నాము. మోహన్ యాక్చువల్గా బ్యాంకాక్ వెళ్ళాడనమాట. ఇట్స్ బిన్ ఆల్రెడీ 3 to 4 days. ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆన్ ఫ్రైడే నైట్, మిడ్ నైట్ అవుతుంది. సో నేనైతే సింపుల్గా అయిపోవాలి అని చెప్పి సింపుల్ రెసిపీ ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వింటర్స్లో దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నేను అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాను, బట్ ఈ విండో అయితే అస్సలు క్లోజ్ చేయను అనమాట. మస్కిటోస్ అవాయిడ్ చేయడానికి ఇలా సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా ధూప్ స్టిక్స్ అలా వెలిగిస్తూ ఉంటాను, సో దట్ ఐ కెన్ సర్వైవ్ ఇన్ ద కిచెన్ అని చెప్పి. సో ఫర్ ద డిన్నర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ స్పినాచ్ పాస్తా ఆర్ గ్రీన్ సాస్ పాస్తా అని కూడా అంటారు. సో ఎందుకో తెలీదు, కొంచెం ఫ్యాన్సీగా తినాలనిపించింది, సో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ రెసిపీ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో స్పినాచ్ ఏదైతే మనకి పాలకూర ఉంటుంది కదా, ఒక కట్ట పాలకూర వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇంకొక వైపు పాస్తా కూడా బాయిల్ చేసేస్తున్నాను అనమాట. అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేస్తాను, మనకు కావాల్సినంత వెజీస్ ఇంటేక్ వెళ్తుంది దీనివల్ల. సో మీన్ వైల్ అవి బాయిల్ అయ్యేలోపు ఐఎమ్ గోయింగ్ టు చాప్ ద వెజ్జీస్. సో వెజ్జీస్లో ఏంటి అని అంటే మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. గ్రీన్ సాస్ పాస్తాలో ఈ బెల్ పెప్పర్స్ ఇవన్నీ వేయరు, బట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను అనమాట. సో నేను వేసిన వెజిటేబుల్స్ ఏంటి అని అంటే రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్, పాలకూర, మన స్వీట్ కార్న్ అండ్ ఆల్సో గ్రీన్ పీస్. పాలకూర ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అండ్ పాస్తా నేను 1 కప్ వేస్తున్నాను. బాయిల్ అయిన వాటర్లో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకుని పాస్తాని ఉడకపెట్టుకోవాలన్నమాట. Close my eyes, I see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. I don't wanna. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఏదైతే చాప్ చేసుకున్న వెజ్జీస్ ఉంటాయో వాటన్నిటిని ఊరికే అలా ఒక 2 minutes ఆయిల్లో సాట్ చేయాలి. సో దట్ ఆ పచ్చిదనం అంతా పోయి క్రంచీగా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. Been 2 weeks and nothing's changed.
see your face. I'm so sick of all the thinking, all the sitting around and missing. Same old things don't numb the pain. I don't wanna go downtown, I don't wanna mess around. అండ్ నౌ ఏదైతే పాలకూర ఉంటుంది కదా ఉడికింది, అది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. Been 2 weeks and nothing's changed. అండ్ ఇప్పుడు సేమ్ కడాయిలో మనం కొంచెం బటర్ యాడ్ చేసుకుని అందులో గార్లిక్ అంటే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పాలకూర అండ్ సాట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ పాస్తా. కారంకి మనం చిల్లీ యూస్ చేస్తాము. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ యూస్ చేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేశాను, పౌడర్ యూస్ చేయలేదన్నమాట. అండ్ బాయిల్ చేసుకున్న పాస్తా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం మిల్క్ ఆర్ మైదా వాటర్లో కలిపి వేసుకొని చీజ్ అండ్ మొజరెల్లా చీజ్ అంటారు, ఇది పిజ్జా చీజ్, అది కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే అంతే. ఇది చేయడానికి హార్డ్లీ మీకు 15 to 20 minutes పడుతుంది. అండ్ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ మనకి లాట్స్ ఆఫ్ వెజ్జీస్ కూడా ఇంటేక్ అవుతాయి అన్నమాట. అండ్ ఎండింగ్ అప్ విత్ దిస్ పాస్తా సీజనింగ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ప్లేట్ ద పాస్తా. అత్తమ్మకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది, రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది అని చెప్పని అన్నారు. సో ఆల్ సెట్ విత్ ద డిన్నర్ అండ్ కిచెన్ కూడా క్లీనప్ చేసేసుకున్నాను. వాష్ చేసిన బట్టలన్నీ అత్తమ్మ ఫోల్డ్ చేశారనమాట నేను డిన్నర్ ప్రిపేర్ చేసేలోపే. అవన్నీ నేను కబోర్డ్లో సదురుకోవాలి. బట్ ఐఎమ్ టూ లేజీ టు డూ దాట్ అండ్ వెరీ మచ్ ఎగ్జాస్టెడ్. ఎప్పుడెప్పుడు వెళ్ళి మంచం మీద పడదామా అనిపించింది. బికాస్ దీస్ డేస్ గెటింగ్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ అండ్ గోయింగ్ టు ద బెడ్ బై 9:30 or 10 మ్యాక్స్ అనమాట. ఓకే, బిఫోర్ ఎండింగ్ దిస్ వ్లాగ్ నేను మీ అందరితో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షేర్ కాదు, యాక్చువల్గా అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఏ డ్రెస్ మీద ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోవాలి, ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అయితే ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లేకపోతే మనలాంటి హోమ్ మేకర్స్ కానీ, ఆర్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్, అంటే ఇట్లా డిఫరెంట్ టైమ్ లైక్ ఫ్యాషన్ థింగ్స్ ఉంటాయి కదా, స్పెషల్గా మన గర్ల్స్కి లేడీస్కి. సో నాకు దాని మీద కూడా వీడియోస్ తీయడం నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ మీ అందరికీ ఏమో హోమ్ ఆర్గనైజింగ్, కుకింగ్, కిచెన్ ఆర్గనైజింగ్, కిచెన్ వీడియోస్ ఇవన్నీ బాగా నా ఛానల్ ఎక్కువ కనిపిస్తాయి. ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ ఐ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్యాషన్ కంటెంట్ ఆల్సో. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒకవేళ నేను అది కూడా పెడితే నా ఆడియన్స్కి అంటే మీ అందరికీ నచ్చుతుందా నచ్చదా అసలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను పెట్టాలా వద్దా అని. ఒకవేళ పెట్టాలి అనుకుంటే నా దగ్గర మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి. ఏ డ్రెస్సెస్ గురించి కానీ, జ్యువెలరీ గురించి కానీ, అన్నిటి గురించి. సో అది ఒకవేళ ఫ్యాషన్ కంటెంట్ గురించి కూడా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అండ్ నా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారు అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ నేను వీడియోస్ మెల్లమెల్లగా పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ బాయ్ బాయ్.